మహోన్నతుల దయల తండ్రి, ప్రేమాస్వరూపుని యేసుప్రభు, వాక్యమై ఉన్నదేవా, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, వెలిగింపు దయచేయమని, ఉదక స్నానం చేయించమని, వాక్యం ద్వారా మా హృదయాన్ని తప్పరలు చేయమని, మాకు బుద్ధి వచ్చేలాగా మీరు మాతో మాట్లాడమని, గ్రహింపు వచ్చేలాగా మాకు సహాయం చేయమని, మీ ప్రజలకు వినగల చెవులు, గ్రహింపగల హృదయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, మనందరం మనుషులం, మనందరం దేవుని స్వరూపం, దేవుని చేత సృష్టించబడ్డాం. సర్వలోక మానవాళి దేవుని కృపచేత పుట్టారు, దేవుని కృపచేత బ్రతుకుతున్నారు. మనందరం దేవుని స్వరూపం, దేవుని పిల్లలం. మనందరికీ ఆయన న్యాయాధిపతిగా ఉన్నారు, సర్వలోక న్యాయాధిపతి ఆయన. ప్రియ దేవుని పిల్లరా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, అదే టైంలో తప్పు చేస్తే శపించే దేవుడు. ఆయన దగ్గర నుంచి మనకి మేలు వస్తుంది, మనకి కీడు వస్తుంది. ఆయన న్యాయాధిపతి కాబట్టి మంచివారికి ఆయన మంచి చేస్తారు, చెడ్డవారికి చెడు చేస్తారు. ఆయన పరిశుద్ధత ఎలా ఉంటుందంటే, ఆయన పరిశుద్ధత ఖచ్చితంగా పాపానికి శిక్ష కోరుకునే అంత పరిశుద్ధుడు. ఆయన మానవుల్లాగా అడ్జస్ట్ అయిపోయే క్యారెక్టర్ కాదు. ఎగ్జాంపుల్, తండ్రి తాగుపోతాడు అనుకోండి, కొడుకు తాగుతున్నాడు అనుకోండి, తిట్టగలడా? తిట్టలేడు. తండ్రి తాగుపోతాడు కాబట్టి కొడుకును గట్టిగా తిట్టలేడు. గట్టిగా అడిగితే నువ్వు తాగుపోతావు అంటాడు. పాపం లేని పరిశుద్ధుడు మాత్రమే పాపం గురించి గట్టిగా మాట్లాడగలరు. నీతిగా ఉన్న దేవుడే నీతి లేని మనల్ని గద్దించగలరు, శిక్షించగలరు. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడు. మనం విత్తిన దానికి పంట కోసేలాగా సహాయం చేసే దేవుడు. మనం మంచి విత్తితే మంచి కోస్తాం, చెడు విత్తితే చెడు కోస్తాం. సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా, విలువైన సబ్జెక్ట్ ఇది, చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్టు, దేవుడికే మహిమ కలగాక మంచి సబ్జెక్టు. మనందరం చాలా జాగ్రత్తగా వినాలి. 2 సమూయేలు 11వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ప్రియదేవుని పిల్లారా, టీచర్ ఎలాగైతే స్టూడెంట్ రాసింది తప్ప ఒప్ప డిసైడ్ చేస్తుందో, మన దేవుడు మనం చేసేది పాపమా కాదా, మనం చేసేది తప్ప ఒప్ప డిసైడ్ చేస్తారు. మన దృష్టికి పాపం కాకపోవచ్చు కొన్ని పనులు, మన దృష్టికి తప్పు కాకపోవచ్చు కొన్ని పనులు, కానీ దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అన్నది చాలా ప్రధాన అంశం. ప్రియ దేవుని పిల్లరా, మనం తీర్పు పొందాలి, తీర్పు పొందుతాం. మనందరం లెక్క అప్పచెప్పాలి. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుడి దృష్టికి మనం ఎలా ఉన్నాం అది చాలా ప్రాముఖ్యం. సేవకులైనా విశ్వాసులైనా మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఎలాగే అంటే, లోకం దృష్టికి నేను ఎలా ఉన్నానో కాదు, నా దృష్టికి నేను ఎలా ఉన్నానో కాదు, దేవుని దృష్టికి ఇది తప్ప ఒప్ప, నేను చేసే పని, నేను చేసే పరిచర్య, కుటుంబంలో నా ప్రవర్తన దేవుడి దృష్టికి ఎలా ఉంటుంది అని ఎప్పటికప్పుడు మనం దేవుని దృష్టికి వెళ్ళి ఆలోచించాలి. ఒక అబద్ధం ఆడితే దేవుడు ఎలా ఫీల్ అవుతారు, నేను ఎదురోళ్ళని కొడితే దేవుడు ఎలా ఫీల్ అవుతారు, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు లోకం దృష్టికి అది తప్పు కాదనుకొని నీ దృష్టికి అది సమంజసమే అని సాకులు చెప్పుకుంటే శిక్ష వచ్చేస్తాను అవసరంగా. దేవుడు నీ సాకులు నా సాకులు వినరు. నేను సేవకుని కదా ప్రభు, అంత సీన్ లేదు. ఎవరికైనా ఒకటే తీర్పు, నేను న్యాయాధిపతిని, నేను పరిశుద్ధ దేవుణ్ణి, నీతి న్యాయములు నా సింహాసనానికి ఆధారములు అంటారు. ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, మనందరికి తెలుసు, కానీ లోతుగా ఆలోచిద్దాం. కొత్త మర్మాలు దేవుడు బయలుపరుస్తున్నారు, జాగ్రత్తగా వినాలి. దావీదు భయంకరమైన పాపం చేశాడు, దానికి రిలేటెడ్గా అనేక పాపాలు చేశాడు. ఇప్పుడు దేవుని యొక్క తీర్పు ఎలా ఉంది, దావీదు చేసిన తప్పేంటి, దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటి అన్నది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకొని, దేవుడు ఎందుకు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో మన కోసమే, యుగాంతమందున మనకి బుద్ధి కలుగుట కోసం దేవుడు రాయించారు అని స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు దావీదు పాపం చేశాడు, దీని గురించి చూద్దాం. దావీదుకు శిక్ష వచ్చింది, భయంకరమైన శిక్ష వచ్చింది. ఫస్ట్ టైం అది చదివినప్పుడు భయంతో వణుకొచ్చేసింది. ఇదేంటి ఇంత దారుణంగా ఉంటుంది ఆ పనిష్మెంటు, ఇంత పచ్చిగా ఉందేంటి పనిష్మెంటు, దేవుడు ఇలాంటి పనిష్మెంట్ వేశారేంట్రా బాబు, దావీదుకి జరిగినట్టు భూమి మీద ఎవరికి జరగదు పనిష్మెంట్. డైరెక్ట్గా శిక్ష చూపిస్తాను చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును.
నీవు చూచుచుండగా దానిపైన వచ్చిన కావాలి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధాలు జరుగుతారే, మామూలుగా ఉండదురా నీకు పరిస్థితి. ఎప్పుడు యుద్ధాలే ఉంటాయి నీ జీవితంలో. మనశ్శాంతి ఉండదు, నీకు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అలాంటి బ్రతుకు, అలాంటి జీవితం నీకు శిక్షగా వేసేసాను. ఫస్ట్ది, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం ఉంటుంది. 2, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం తెప్పిస్తాను. అరే, అది ఇంకా దారుణంగా ఉంటుందా నీకు. నీ ఇంట్లో వాళ్ళలోంచే ఒకరిని లేపుతా శత్రువుని, నీ ఇంట్లోంచి లేపుతా శత్రువుని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీ ఇంట్లోంచే ఒక వ్యక్తిని లేపుతా, ఆ వ్యక్తి నీకు శత్రువు అయిపోతాడు. 2వ శిక్ష ఏంటి తెలుసా? నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. 3వ శిక్ష, నీ భార్యలను వేరే వారికి అప్పగిచ్చేస్తా. నీ కౌగిట్లో ఉన్న వాళ్ళని తీసుకొని వేరే వాళ్ళకి అప్పగించి పారేస్తాను. అదే నీకు శిక్ష. 4వ శిక్ష, నీవు నా పరువు తీసావు గనక నేను నీ పరువు తీసేస్తాను. ఇది ఎవరు ఏ పాపం చేసినా దేవుని యొక్క ఫార్ములా మీకు దైవజనుడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేవుడు ఒక పాపం చేసిన వ్యక్తికి శిక్ష ఎలా వేస్తారో ఒక ఫార్ములా ఈరోజు దేవుడు కొత్తగా నాకు బయలుపరిచారు. దేవుడు ఫార్ములా ఏంటి అంటే, ఎంతమంది తెలుసుకోవాలండి? చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా దేవుని ఫార్ములా. మనం దేవుని దృష్టికి తప్పు చేస్తే, దేవుని దృష్టికి పాపం చేస్తే ఏ ఫార్ములా ప్రకారం మనకి శిక్ష వేస్తారు అన్నది చాలా నేర్చుకోవాలి. ఫస్ట్ చూద్దాం, 2వ సమూయేలు 12:7. చాలా జాగ్రత్తగా. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానిని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానిని స్త్రీలన్నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని. దయచేసి చాలా జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. జీవితం మారిపోతుంది జాగ్రత్తగా అంటే. చూడండి, ఇక్కడ దేవుడు ఎలాగా శిక్షని డిజైన్ చేశారంటే, ఫస్ట్ నేను నీకేమిచ్చానో చెప్తాను. దావీదు, నేను నీకేమిచ్చానో చెప్తాను. ఫస్ట్, నేను నిన్ను రాజుగా చేశా కృప ద్వారా. అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, నువ్వు నన్ను అడగకపోయినా నేను నిన్ను రాజుగా చేశాను. 2వది, సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించా. నువ్వు వెళ్ళి ఇరుక్కుపోయావు, సౌలు చేతిలో ఇరుక్కున్నావు. సౌలు చాలాసార్లు నిన్ను చంపాలని ప్రయత్నం చేశాడు, ఈట ఇసిరాడు. నేను నిన్ను దక్షిణాస్తం చేత విడిపించాను. 3, నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించా. నీకు నా కృప ద్వారా ఒక నగరనిచ్చాను, ఒక స్థానం ఇచ్చాను, ఒక స్థితి ఇచ్చాను నా కృప ద్వారా. తర్వాత, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చాను. నువ్వు సంతోషంగా సుఖంగా ఉండటం కోసం, నేను దేవుణ్ణి కాబట్టి శారీరకంగా ఆత్మీయంగా అన్నీ నేనే ఇచ్చేవాడిని కాబట్టి నువ్వు సుఖపడటం కోసం నీకు స్త్రీలను కూడా ఇచ్చాను. చాలా స్పష్టంగా క్లారిటీ ఉందని బాబు. 5వది, ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని నీకు అధికారం ఇచ్చాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దావీదుకి దేవుడు ఏమేమి ఇచ్చారు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. శిక్ష ముందు క్లారిటీగా, అరే నా కృప ద్వారా నిన్ను గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశా. మిమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారో పోల్చుకోండి. చాలా జాగ్రత్తగానండి. యేసునామములో దేవుడు మీకు గుర్తు చేయను గాక, అన్ని దేవుడు మీకు అర్థమయ్యే రీతిగా దేవుడిని మిమ్మల్ని దర్శించును గాక. మహాదేవుడైన నేను కృప ద్వారా గొర్రెలు కాసుకునేవాడిని రాజుగా చేశా. నువ్వు భయపడుతున్నప్పుడు, ప్రాణగండంతో తిరుగుతున్నప్పుడు నేను నీకు భయం నుంచి విడిపించి పూర్తిగా శత్రువు నుంచి నీకు విడుదల ఇచ్చాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 3వది, నేను నిన్ను నా కృప ద్వారా ఒక పెద్ద నగరానికి ఇన్ఛార్జిగా చేశాను, అధికారం ఆధిక్యతలు ఇచ్చాను. 4వది, నీ యజమాని స్త్రీలను నీ కౌగిట్లో చేర్చాను. నేను నీకు సుఖాన్ని, సంతోషాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ ఇచ్చాను. 5వది, నేను నీకు ఇశ్రాయేలు వారిని యూదా వారిని అప్పగించాను, అంటే నీకు ఆధిక్యత. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవటం కోసం చెప్తున్నా. మనందరికీ పోల్చుకోవడం, నాతో సహా మనం పోల్చుకోవడానికి దేవుడు మనకి కృప ద్వారా అధికారాలు ఇచ్చారు, కృప ద్వారా ఆధిక్యతలు ఇచ్చారు, కృప ద్వారా స్థానాలు ఇచ్చారు, కృప ద్వారా కుటుంబాన్ని ఇచ్చారు, కృప ద్వారా ఉద్యోగాన్ని ఇచ్చారు, కృప ద్వారా బిజినెస్ ఇచ్చారు, కృప ద్వారా పేరిచ్చారు, కృప ద్వారా ప్రఖ్యాతిని, బంగారాన్ని, డబ్బుని, సమస్తాన్ని దేవుడు కృప ద్వారా ఇచ్చారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొన్ని రెండో సెక్షన్, ఇది ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. రెండో సెక్షను, దావీదు ఏం చేశాడు, దేవుడు ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు
తర్వాత నీవు దేవుని మాటను తృణీకరించి, 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత, అది మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. దేవుడు ఏమేమి ఇచ్చారు దావీదుకి అని చూపిస్తున్నారు ఒక లిస్టులో. రెండో లిస్టులో ఎన్ని తప్పులు చేశాడో చూపిస్తున్నారు. మూడో లిస్టులో శిక్ష చూపిస్తున్నారు. చాలా క్లారిటీగా దేవుడు మనకిస్తున్నారు. దావీదుకి ఏ ఫార్ములా వాడారో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అదే ఫార్ములా వాడతారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమి ఇచ్చారో చెప్తారు ఫస్ట్, ఏం చేశామో మనం తప్పు చెప్తారు, ఏ శిక్ష వస్తుందో కూడా చెప్పేస్తున్నారు. రెండో సబ్జెక్ట్ ఏంటి? ఇన్ని పొందుకున్న నీవు కృప ద్వారా ఆధిక్యతలు, కృప ద్వారా రాజయ్యావు, కృప ద్వారా స్త్రీలను తీసుకున్నావు, కృప ద్వారా మానసికంగా శారీరకంగా అన్ని అనుభవిస్తున్నావు, కృప ద్వారా అన్ని పొందుకున్న నీవు ఇచ్చిన దేవుని మాటని తృణీకరించి, ఫస్ట్ పాయింట్, ఏ తప్పు చేసావో తెలుసా దావీదు? నువ్వు నీకు సమస్తాన్ని ఇచ్చిన దేవుని మాటను తృణీకరించి. రెండో పాయింట్, ఆ దేవుని దృష్టికి నువ్వు చెడుతనం చేసి. మూడో పాయింట్, ఆ దేవుని ఎదుట ఒక వ్యక్తిని చంపించావు. ఆ దేవుని ఎదుట ఒక వ్యక్తిని చంపించేశావు, తన భార్యను పట్టుకున్నావు. నాలుగో మాట, మంచిగా వాడాల్సిన నీ జ్ఞానాన్ని చెడుగా వాడి ఒక వ్యక్తిని చంపించేశావు. ఐదోది, ఎవరైతే నీకు ఇవన్నీ ఇచ్చారో ఆధిక్యత, ఆనందం, కౌగిట్లో స్త్రీలని, సమస్తాన్ని ఇచ్చిన దేవుణ్ణి లక్ష్యము చెయ్యక. ఆరో పాయింట్, నువ్వు నీ కుటుంబం ఉండగా వేరే వాళ్ళ భార్యను తీసుకున్నావు. చూడండి ఎంత క్లారిటీ. దేవుడు ఏమేమి ఇచ్చారో చెప్తున్నారు ఇక్కడ లిస్టు, ఏమేం తప్పులు చేశాడో చెప్తున్నారు లిస్టు. అలా చేయటం వల్ల దేవుడు ఏ శిక్ష వేశారో చెప్తున్నా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు నీకేమేమి ఇచ్చారో గుర్తు చేసుకో ఒకసారి. కృప ద్వారా దావీదుకి ఏమేమి ఇచ్చారో, నీకేమేమి ఇచ్చారో ఒకసారి పోల్చుకోండి అందరం. నువ్వు అడగల రక్షణ, నువ్వు అడగల ఆయన్ని ప్రాణం పెట్టమని నీ పాపాల కోసం, నువ్వు అడగల ఒక దైవజనుణ్ణి. భౌతికంగా ఆత్మీయంగా చాలా ఇచ్చారు. కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని వేరువేరుగా ఉంటాయి. నీకు దేవుడు ఏమేమి ఇచ్చారు కృప ద్వారా చెక్ చేసుకోండి ఒకసారి. రెండు, ఇప్పుడు మీరు ఏం చేశారు? ఇన్ని తీసుకున్న దేవుణ్ణి మీరు తృణీకరించారా లేదా దేవుని మాటని చెక్ చేసుకోండి. ఇన్ని ఇచ్చిన దేవుని దృష్టికి చెడుతనం చేశారా, మంచితనం చేశారా చెక్ చేసుకోండి. మీరు ఎదురాల్ని బాధ పెట్టారా చెక్ చేసుకోండి. జ్ఞానాన్ని మంచికి వాడారా, చెడుకు వాడారా చెక్ చేసుకోండి. దేవుని లక్ష్యం చేశారా, అలక్ష్యం చేశారా చెక్ చేసుకోండి. ఇదంతా చెక్ చేసుకోండి. ఇప్పుడు శిక్ష ఎలా ఉంటుంది? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం. నువ్వు నన్ను బాధ పెట్టావు కాబట్టి, నువ్వు అన్యాయంగా చంపావు కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం అంట. ఇది చూడండి, ఇది ఎంత పనిష్మెంట్ అంటే, నువ్వు జీవితాంతం నీ ఇంట్లో యుద్ధాలు జరుగుతాయిరా అంటే అర్థం, ఇప్పుడు భాషలో నీ కుటుంబంలో సమాధానం ఉండదు. నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే, నీ ఇంట్లో సమాధానం ఉండదురా. పిల్లలు బాగుంటే తల్లికి బాగోదు. నలుగురు ఉన్నారనుకోండి, ఒకళ్ళు ఇడ్చి ఒకరికి రోగాలు, ఒకళ్ళు ఇడ్చి ఒకరికి సమస్యలు వస్తూ ఉంటాయి. అది దేవుడు ఇచ్చే పనిష్మెంట్ మనం పాపం చేస్తే. లేదు, కొట్టుకు సస్తా ఉంటారు నలుగురు, సమాధానం ఉండదు. లేదా అనారోగ్యంతో బాధపడతారు, లేదా ఎప్పుడు ఏదో చీకటి బాధ వేదన. ఇంటి వారికి సదాకాలం యుద్ధం తెప్పిస్తా. రెండు, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీ ఇంటి వారి మూలముననే, నీ ఇంట్లోనే ఒక శత్రువును లేపుతా. ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమించావో, ఎవరినైతే నువ్వు ఎక్కువగా చూసి ఆనందిస్తున్నావో, అతిశయిస్తున్నావో, వాడే నిన్ను కొడతాడు. చూడండి పనిష్మెంట్లు ఎంత హై రేంజ్లో ఉంటాయో. ఎవరిని చూసి నువ్వు ఆనందిస్తున్నావో, ఎవరిని చూసి అతిశయిస్తున్నావో, ఎవరిని చూసి దేవుణ్ణి పక్కన పెట్టేశావో, నీ కౌగిట్లోకి ఇచ్చాను రా దావీదా స్త్రీలని. నీ కౌగిట్లోకి ఇస్తే నువ్వు నన్నే ఎదిరించేస్తావు కదా, కాబట్టి నీకు శిక్ష వేసేస్తాను. మనం దేనిని బట్టి అతిశయిస్తామో, దేన్ని బట్టే విర్రవీగుతామో, అదే మనకి శత్రువుగా మారేలా దేవుడు చేస్తారు పనిష్మెంట్లో. నువ్వు భర్తను బట్టి అతిశయిస్తున్నావా, పిల్లలను బట్టి అతిశయిస్తున్నావా, ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తున్నావా, ఆ ఉద్యోగంలో నిన్ను అప్పగించేస్తారు. అప్పగించడంలో ఆయన ఫస్ట్ ఉంటారు. కాబట్టి మనం దేన్ని బట్టి అతిశయించకూడదు, మన దేవుని దృష్టికి పాపం చేయకూడదు, దేవుని మోసం చేయకూడదు. నీ భార్యలను వేరే వారికి అప్పగిస్తాను. అబ్బా, ఒక మగోడికి ఇంతకు మించి నరకం ఏముండదండి. మగోడికి తన భార్యలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను, నీ పరిచర్య వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను గ్యారంటీగా. సంవత్సరం విసిగిపోయా నిన్ను బట్టి, నీ పరిచర్య వేరే వాళ్ళకి ఇచ్చి నీ స్థానం వేరే వాళ్ళకి ఇచ్చేయబోతున్నాను. చెప్పి విసుగొచ్చేసింది నాకు. రోషం గల దేవుణ్ణి, చాలా విసిగిపోయా నేను. మీ అందరిని బట్టి విసికి వేసారిపోయాను. నీ స్థానం వేరే వాళ్ళకి వెళ్ళిపోబోతుంది, నీ పరిచర్య వేరే వాళ్ళకి అప్పగించేస్తున్నాను.
నీకు ఇచ్చిన ఆధిక్యతలు తీసేసుకోబోతున్నాను, నీకు ఇచ్చిన గౌరవాన్ని ఘనతని తీసేసుకొని శిక్ష పాలు చేయబోతున్నాను. దేవుడే మాట్లాడుతున్నారు. నీవు నా పరువు తీసావు గనక నేను నీ పరువు తీసేయబోతున్నాను, నేను అవమాన పాలు చేయబోతున్నాను, అపహాస్య పాలు చేయబోతున్నాను, నలుగురు చూచి వేలెత్తి చూపించేలాగా చేయబోతున్నాను నిన్ను. ఇదే పనిష్మెంట్. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు, అయితే ఈ కార్యం వల్ల, నువ్వు చేసిన పాపం వల్ల, నీ దరిద్రమైన చెడిపోయిన బ్రతుకు వల్ల యెహోవాను దూషించుటకు, ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేసితివి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని. ఇప్పుడు చూడండి, దేవుడు పరువు మనం తీసేస్తే ఆయన మనం పరువు తీసేస్తారు. చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన నామాన్ని మనం దూషణ పాలు చేస్తే మనల్ని ఆయన దూషణ పాలు చేస్తారు. లెక్కకు లెక్క సరిపోద్ది. నీతిమంతుడు ఆయన న్యాయాధిపతి. నన్ను ఘనపరచువారిని ఘనపరుస్తా, నన్ను తృణీకరించు వారిని తృణీకరించేస్తా. దేవుని పిల్లారా, ఎలా ఉంది? నీకేమేమి ఇచ్చారో ఒకవైపు చూపిస్తున్నారు, నువ్వేమేం చేసావో చెప్తున్నారు. ఇలా చేసినందుకు నీకు ఈ శిక్ష ఇవ్వబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన ఎవరికైనా తీర్పు ఉంటది. ఎన్నెన్ని ఇచ్చారో మీకు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఆ ఇచ్చిన వాటికి న్యాయం చేశారా? ఇచ్చిన వాటిని బట్టి తృప్తి పడ్డారా? ఇచ్చిన వాటిని బట్టి ఆనందిస్తూ దేవుణ్ణి స్తుతించారా? లేక లేని వాటిని బట్టి ఎగబడ్డారా? ఈర్ష అసూయతో ఉన్నారా? పగతో ప్రతీకారంతో ఉన్నారా? ప్రతి దానికి ఆయన లెక్క అడుగుతారు. ప్రతి దానికి. పోయావా? శారా నవ్వినందుకే ఎందుకు నవ్వావు? ఎందుకు నవ్వావు? నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు నువ్వు అని అడిగిన దేవుడు ఈ సంవత్సరం అంతా నీకు కృప ఇచ్చి నిన్ను వాడుకోవాలని, నీ ద్వారా రక్షించుకోవాలని, నీ ద్వారా ఆయన రాజ్యం కట్టుకోవాలని ఆశలు పెట్టుకున్న దేవుడికి నువ్వు చుక్కలు చూపిస్తే ఆయన నీకు చుక్కలు చూపించరా? క్లారిటీగా ఇస్తున్నారు. ఒరే దావీదా, నిన్ను తీసుకొచ్చి రాజుగా చేశాను, నువ్వు అడగలేదు. నిన్ను తీసుకొచ్చి నువ్వు అడగకుండానే శత్రువు నుంచి విడిపించా. ఈరోజు దేవుడు మనకి రాజుని చేసినట్టు మనల్ని ఈరోజు బైబిల్ చెప్తుంది. మనం యువరాజులు అంట, మనం యాజకులు అంట, మనం రాజులైన యాజక సమూహం అంట. మనం అడగకుండానే దేవుని పిల్లలుగా ఉండే అధికారం, ధన్యత మనకిచ్చారు ఆయన. నేను నిన్ను సౌలు చేతిలో నుంచి విడిపించాను దావీదా. ఈరోజు దేవుడు మనందరినీ సాతాను చేతుల్లోంచి విడిపించారు. ఒకప్పుడు మనం బంధకాలతో ఉన్నాం, సాతాను చేతిలో బంధించబడి ఉన్నాం. ఒకప్పుడు సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నాం. ఆయన రక్తం ద్వారా, ఆయన త్యాగం ద్వారా మనం ఈరోజు అందరం సాతాను చేతిలోంచి విడిపించబడి ఆయన దగ్గరికి వచ్చాం. ఎలా మర్చిపోతారండి ఆ త్యాగాన్ని? ఎలా మర్చిపోతారు? ఎలా వచ్చింది నీకు విడుదల? మూడోది, నీ యజమానుని నగరుని నీకు అనుగ్రహించాను. దేవుడు మనకి ఎన్నో అనుగ్రహించారు. ఆధిక్యతలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, బిజినెస్లు ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, అనేకం మనకు అనుగ్రహించారు కృప ద్వారా. నీ భర్త నువ్వు పుట్టించుకున్నావా? నీ పిల్లలు నువ్వు తయారు చేసుకున్నావా? కాదు కదా, దేవుడిచ్చినయే కదా. దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. భార్యాభర్తల బంధం దేవుడిచ్చారు. కుటుంబ వ్యవస్థ దేవుడి చేత స్థాపించడం జరిగింది ఈ భూమి మీద. అలాగే నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చాను. ఇది కూడా చాలా ఓపెన్గా ఉంది. నీకు భర్తనిచ్చా, సుఖపడు, సంతోషంగా ఉండు. అదే టైంలో నా స్థానం నీ భర్తకిస్తే ఊరుకో. నేను నీ పిల్లల్నిచ్చా, చక్కగా ఉండు కలిసి. కానీ అదే సమయంలో నాకంటే, నా రాజ్యం కంటే నువ్వు నీ పిల్లల్ని ఎక్కువ పెట్టుకున్నావు అనుకో, నీ పిల్లల్ని దూరం చేసేస్తా. చూడండి పనిష్మెంట్ ఎంత క్లారిటీగా దేవుడు ఏ విషయంలో తీర్పు ఎలా తీరుస్తారో క్లారిటీ ఇచ్చేశారు. ఇశ్రాయేల్ వారిని, యూదా వారిని నీకు అప్పగించాను. ఈరోజు అనేక మంది ఆత్మలను అప్పగించాను. అర్హత లేదు, నువ్వే ఒక దిక్కులేని స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నువ్వే చెడిపోయిన స్థితిలో అడుక్కుంటా ఉన్నావు. ఒకప్పుడు ఎవరైనా నాకు సహాయం చేస్తారా, ఎవరైనా ఆత్మీయంగా బలపరుస్తారా, ఎవరైనా ఉన్నారా అని ఒకప్పుడు అడుక్కున్న నువ్వు ఈరోజు నీకు 10 మందిని, 20 మందిని, 50 మందిని అప్పగించారు. దేవుడు నీకు నాకు అప్పగించారు. నమ్మకంగా ఉంటామని, వాళ్ళని బలపరుస్తామని, వాళ్ళని దేవుని వైపు తిప్పుతామని మనల్ని నమ్మారు. కానీ ఈ సంవత్సరం అంతా మనం ఏం చేసాం? ఆయనకి నమ్మక ద్రోహం చేసాం. ఈ సంవత్సరం అంతా ఏం చేసాం? ఆయన మీద తిరుగుబాటు చేసాం. ఆయన మాటని నిర్లక్ష్యం చేసాం. ఆయన మాటని తృణీకరించాం. ఆయనకి ఇష్టం లేని పనులు చేసాం. ఆయన పేరు చెడగొట్టాం. ఆయన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాం. ఈరోజు ఆయన సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టకుండా ఎవరినో కూర్చోబెట్టి ఒకడు డబ్బును కూర్చోబెట్టాడో, ఒకడు బిజినెస్ ఒకడు ఉద్యోగం కూర్చోబెడితే ఎలా ఊరుకుంటారు? ఆయన మహాదేవుడు, ఆయన రోషం గల దేవుడు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. కాబట్టి శిక్ష ఎలా ఉంటుందంటే, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం, నీ ఇంట్లో సమాధానం ఉండదు, ఎప్పుడు గొడవలే. సాతానికి అప్పగించేస్తారు, నిన్ను దురాత్మకు అప్పగించేస్తారు. ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవ చల్లారిపోయే లోపల ఇంకో గొడవ వచ్చేస్తుంది.
బలహీనపరిచే దెయ్యానికి నిన్ను అప్పగిస్తారు, నీ కుటుంబాన్ని. ఒకరికి రోగం తగ్గే లోపల ఇంకొకరి రోగం మొదలవుద్ది, ఒకరికి రోగం తగ్గే లోపల ఇంకొకరి రోగం మొదలవుద్ది. నీ భార్యలను వేరే వారికి అప్పగిచ్చేస్తానని దావీదు చెప్పినట్లు మనం ఏ విషయంలో అయితే ఆనందిస్తున్నామో అవన్నీ ఆనందాలు తీసేసుకుంటారు దేవుడు. ఏ విషయాల్లో మనం అతిశయిస్తున్నామో అవన్నీ తీసేస్తారు. మన ఘనత తీసేస్తారు, మన ఆనందాన్ని తీసేస్తారు, మన సమాధానం తీసేసి మన పరువు తీసేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, శిక్ష వేయడానికి. సంవత్సరం ఎలా ఉన్నావో నువ్వు మార్చుకోవాలి. దేవుడు మనసును త్రెప్పగలగాలి. నువ్వు గుండె పగిలేలాగా ఏడవాలి. ఒకవైపు ఒప్పుకుంటూ ఇంకోవైపు పరిచర్య చేయకపోతే, ఈరోజు రాసుకోండి, చాలా డేంజరస్ సబ్జెక్ట్. ఇవాళ దేవుడు స్పష్టంగా చూపిస్తున్నారు. నాకు పాపాన్ని ఒప్పుకుంటూ పరిచర్య చేసి 2 పనులు చేసి మీరు త్వరగా మీ శాపాన్ని విరగొట్టుకోవాల్సిందిగా, మీ శిక్షను మీరు తప్పించుకోవాల్సిందిగా అలర్ట్ చేస్తున్నాను. దయచేసి వినండి అని చాలామంది అలర్ట్ చేస్తుండరే, జాగ్రత్త, తుఫాను హెచ్చరిక, పారిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. దయచేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను దైవజనుడిగా. మీరు ఎవరైనా సరే, మీరు ఎంత పరిచర్య చేసినా దేవుడు కౌంట్ చేయరు. దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు, కానీ అయ్యేం పట్టించుకోవాలా. చేసిన తప్పునే పట్టించుకుంటారు, ఆయన చేసిన పాపాన్ని హైలైట్ చేస్తారు. ఈ సంవత్సరం నువ్వు ఎంతో ఖర్చు పెట్టచ్చు, అవన్నీ దేవుడు పట్టించుకోరు. దయచేసి దేవుడు మనసును అర్థం చేసుకో. తీర్పు తీర్చే దేవుడు ఏం పట్టుకుంటారో క్లారిటీ తెచ్చుకో. ఈ సంవత్సరం నువ్వు హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు, ఈ సంవత్సరం దైవజనుల కుటుంబంగా ఉండొచ్చు, ఈ సంవత్సరం లక్షల ఖర్చు, అవన్నీ పక్కన పెట్టేసే నువ్వు చేసిన పాపాన్ని గుర్తు చేసుకొని ఆ శిక్ష వేసేస్తారు. ఇంకా చెప్పాలంటే దానికి వాసిన దానికి ఇచ్చేస్తారు, దీనికి వాసిన దీనికి ఇచ్చేస్తారు. ఈ సంవత్సరంలో ఒక లిస్టు రెడీ చేస్తారు, నువ్వు చేసిన మంచి పనులు, పరిచర్య, దానికి ఆశీర్వాదం రెడీ చేస్తారు. ఇంకో పక్క నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో, దేవుడిని ఎంత దుఃఖపెట్టావో, దైవజనులను ఎంత దుఃఖపెట్టావో, అంతా ఒక లిస్ట్ రెడీ చేస్తారు. ఆ శిక్ష ముందు ఈ ఆనందం నిలబడదు, ఆ శాపం ముందు ఈ ఆనందం నిలబడదు. దేవుని పిల్లారా, చాలా దారుణంగా నాకు కనబడుతున్న శిక్ష మాత్రం. నువ్వు ఏదైతే ఆనందిస్తున్నావు అది ఉండదు నీ జీవితంలో. నువ్వు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు ఆ మనిషి ఉండరు నీ జీవితంలో. అవసరమైతే లేపేస్తారు, అవసరమైతే నీ దగ్గర నుంచి తీసేసుకుంటారు. ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. సర్వసృష్టికర్త, సర్వాధికారి అయిన ఎప్పుడు ఎవరిని ఎలా పనిష్మెంట్ వేస్తారో తెలియదు. దావీదు బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. ఎంజాయ్ చేశాడు. పాపం చేసినప్పుడు బాగుంటుంది, పాపం చేయకముందు చేయాలనిపిస్తుంటే అది వ్యభిచారం కాదు అనేది. గర్వం అయినా, అహం అయినా, సోమతనం అయినా, సినిమాలైనా, ఏదైనా సరే చేయకముందు చేయాలనిపిస్తుంట, చేస్తున్నప్పుడు హాయిగా ఉంటుందంట. చేసేస్తున్నారు, శిక్ష వస్తే ఎందుకు చేశానురా బాబు, అనవసరంగా పాపం చేశానురా అని ఏడవాల్సి వస్తుంట. ఈ సంవత్సరం ఎంజాయ్ చేశారు. ఈ సంవత్సరం దేవుడి సన్నిధిని పక్కన పెట్టేసి, నీకు ఇచ్చిన కృపను పక్కన పెట్టి, నీకు ఇచ్చిన అభిషేకాన్ని పక్కన పెట్టి, నీకు ఇచ్చినవన్నీ పక్కన పెట్టి, లోకానికి, పాపానికి నీ సమయాన్ని, బలాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని ఖర్చు పెట్టావు. దేవుని చేతిలో శిక్ష రాకుండా నీకు ఎలా ఉంటుంది? నీ ద్వారా ఎంతో నష్టం జరిగింది. దావీదు ద్వారా ఆ కుటుంబానికి నష్టం జరిగింది. దావీదు ద్వారా ఒక నీతిమంతుడు చచ్చిపోయాడు. దావీదు ద్వారా ఒక ఆడది కన్నీళ్లు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ద్వారా ఈ సంవత్సరం ఎంతమంది ఏడ్చారో, నీ ద్వారా, నీ నిర్లక్ష్యం ద్వారా ఎంతమంది చచ్చిపోయారో, నీ యొక్క అజ్ఞానం, అవివేకం ద్వారా, నీ యొక్క మూర్ఖత్వం ద్వారా, నీ లోబడిన తత్వం ద్వారా ఎంతమంది నాశనం అయిపోయారో అదంతా లెక్కగట్టి దేవుడు నీకు పనిష్మెంట్ వేసేస్తాడు. గ్యారంటీ చెప్తున్నా. సేవకులకైనా, విశ్వాసులకైనా అందరికీ ఇది దేవుడిచ్చే పెద్ద హెచ్చరిక, చాలా భయంకరమైన వార్నింగ్. అన్ని లెక్క గట్టి త్రాసులో వేసి పనిష్మెంట్ వేసే దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ, ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు, మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్తుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు
కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.